మావోయిస్టు పార్టీలో గందరగోళం నెలకొందా? వరుసగా అటు కేంద్ర కమిటీ సభ్యులు ఈ సంవత్సరంలోనే దాదాపు 9 మంది వరకు కేంద్ర కమిటీ సభ్యులే చనిపోయారు అని అంటే నివ్వరపోవాల్సిన పరిస్థితి. ఒకవైపు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ జరుగుతుంటే, మరోవైపు మావోయిస్టుల పేరుతో రిలీజ్ అవుతున్నటువంటి లేఖల్లో కూడా అనేక గందరగోళాలు. అసలు మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతుంది? మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్, చూస్తున్నాం మావోయిస్టు పార్టీల నుంచి ఒక లేఖ విడుదలైందంటే గతంలో ఒక సంచలనంగా ఉండేది. బట్ ఇప్పుడు ఒక లేఖ విడుదలవుతుంటే అసలు ఇది నిజమైన లేఖేనా, అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి నమ్మడానికే చాలాసేపు సమయం పడుతుంది. అసలు ఏంటి గందరగోళం, అసలు ఏం జరుగుతుంది? అంటే బయట ఉండేవాళ్ళు కూడా స్పష్టత ఉండదు. మనకుండే ఒక విశాలమైన అవగాహన మీద మనం కామెంట్ చేయొచ్చు, కానీ వచ్చిన సమాచారం విశ్వసనీయమా కాదా అని చెప్పడానికి వీల్లేదు. ఒకటి మాత్రము, వాళ్ళు శాంతి చర్చలు కావాలి అని వాళ్ళు ఒక డిమాండ్ ముందు పెట్టారు. దాని కొరకని మనము శాంతి చర్చలు జరిపిన వాళ్ళుగా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రయోగం జరిగింది కాబట్టి ఆ అనుభవం మేరకు మనము శాంతి చర్చలు జరపండి, ఇంతకుముందు కూడా ఒకసారి శాంతి చర్చలు జరిగాయి మావోయిస్ట్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్యన అనేది మనం చెప్తున్నాం మొదటి నుంచి కూడా. రెండవది, సాధారణంగా శాంతి చర్చలు అని అన్నప్పుడు అవి ఎప్పుడూ కాల్పుల విరమణ నుంచి ప్రారంభమైంది. శాంతి చర్చలు జరగడానికి పరస్పర విశ్వసనీయత ఉండాలి. ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఏర్పడడానికి మనం కూర్చొని మాట్లాడవచ్చు అనడానికి సరాసరి శాంతి చర్చలు వాళ్ళు ప్రభుత్వం పిలవడము వీళ్ళు రావడం జరగదు. సాధారణంగా అలా జరగదు. అట్లీస్ట్ గతంలో జరిగిన పద్ధతి ఏమిటంటే, ఒక పౌరస్పందన వేదిక అని ఒక వేదిక ఉండేది. ఆ వేదిక అప్పీల్ మేరకు ఇద్దరు కూడా ఇరువైపులా కూడా వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించి ఒక 6 నెలలు వాళ్ళు దాన్ని ఆచరించిన తర్వాత పరస్పర విశ్వాసం ఏర్పడిన తర్వాత శాంతి చర్చలు జరిగాయి. ఇప్పుడు కూడా శాంతి చర్చలు అని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో, మనం కూడా అన్నది ఏమిటంటే, శాంతి చర్చలు కావాలన్నప్పుడు వాళ్ళే అడిగారు కాల్పుల విరమణ నెల రోజులైనా కాల్పుల విరమణ ప్రకటిస్తే మేము పార్టీగా కూర్చొని మా నిర్ణయం ఏంటో మేము చెప్తామని వాళ్ళు ప్రకటనలో స్పష్టంగా చెప్పారు. కానీ ప్రభుత్వం పిలిచేటువంటి ఆ మూడ్లోనే లేదు. వాళ్ళు ఒకే దారిలో వెళుతున్నారు, మొత్తంగా ఏ ఉద్యమాన్ని నిర్మూలించాలి అనే దారిలో వెళుతున్నారు. కాబట్టి శాంతి చర్చలకు అవకాశం ఉందా లేదా అనేటువంటి ఒక అనుమానం అయితే మనకున్నది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అభయ్ పేరుతో మొదట విడుదల చేసినటువంటి లేఖ, ఆయుధాలు పక్కన పెడదాం, శాంతి చర్చలకు వెళ్దాం అంటూ ఒక ప్రకటన విడుదలైంది. అయితే ఇది ఆయన సొంత నిర్ణయం, ఇది పార్టీ నిర్ణయం కాదు, శాంతి చర్చలకు సిద్ధమే కానీ ఆయుధాలు పక్కన పెట్టేది లేదు అంటూ సోనును సస్పెండ్ చేసినట్టు కూడా కొన్ని వార్తలు సమాచారం బయటకు వచ్చి, ఆయన ప్లేస్లో వేరే వ్యక్తులు కూడా వచ్చారు. వేరే వ్యక్తులు వచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఎన్కౌంటర్ అయిన పరిస్థితి. అసలు ఈ గందరగోళం ఎందుకు ఉంది? కేంద్ర కమిటీతో మాట్లాడిన తర్వాతనే ఒక లేఖ అనేటువంటిది విడుదలవుతుంది కదా. వాళ్ళు కలవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మీరు కలవడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఉండేవాళ్ళు ఏదైనా బయటికి సమాజానికి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడి ప్రాంతం యొక్క పరిస్థితిని బట్టి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది శాంతి చర్చలు జరపాలి లేదా ఆయుధాలు పక్కకు పెట్టాలి. మళ్ళీ పార్టీ లేఖ అని ఒకటి వచ్చింది. పార్టీ కలవడానికైతే వీల్లేదు మనకు తెలిసినంతవరకు, కానీ పార్టీకి ఉన్న బాధ్యులు ఉన్నా కూడా ఈ లేఖలో వాళ్ళు కాల్పుల విరమణ అనేటువంటి దాని గురించి ప్రస్తావించినట్లుగా మనకు కనిపించడం లేదు. సాధారణంగా శాంతి చర్చలు అని అడిగినప్పుడు ఆయుధ విరమణ కాదా అనేది శాంతి చర్చలో భాగంగా చర్చించాలని అంటారు తప్పించి, మేము ఆయుధ పోరాటం కొనసాగిస్తాం కానీ శాంతి చర్చలు కావాలని అనడానికి రెండు పొసగవు. కానీ ఏదో ఒకటి చెప్పాలి. శాంతి చర్చలు కావాలంటే ఆయుధ విరమణ అనేటువంటిది అది చాలా పెద్ద నిర్ణయం, అది పార్టీ మొత్తంగా తీసుకోవాల్సింది. కానీ శాంతి చర్చలు కావాలన్నప్పుడు కాల్పుల విరమణ అనేది ప్రకటిస్తారు. మేము కాల్పుల విరమణ పాటిస్తాము, ప్రభుత్వం కూడా మాకు కొంత సమయం ఇస్తే మీరు స్పందిస్తే మేము స్పందిస్తామనే దగ్గర నిజానికి అది ఆగింది. ఈ 2 ఉత్తరాలు ఏవైతున్నాయో బయట చర్చ అయితే జరుగుతుందో, నాకు తెలిసినంత వరకు మన గత ప్రయోగం యొక్క అనుభవంలో ఆ నేపథ్యంలో చెప్పాలంటే మాత్రం మేము సాయుధ పోరాటం కొనిస్తాం కానీ శాంతి చర్చలు జరగడం అనేది అది 2 ఒకసారి పోవు.
సాయుధ పోరాటమా కాదా అనేది మీరు శాంతి చర్చల్లో చర్చించవలసి ఉంటుంది. అంటే ఎవరు సార్, అంటే మాట్లాడే నాయకుడు లేడా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వైఖరి శాంతి చర్చలకు అసలు తావే లేదు, ఈ ఏడాది మార్చి వరకు ఈ మావోయిజాన్ని అంతం చేస్తామనేటువంటి ఒక స్పష్టమైన లైన్ ఉంది, సో ఆ లైన్తో పోతే ఈ శాంతి చర్చలు అసలు ఈ ఆయుధాలు పక్కన పెట్టడం ఏవేవి లేవు, కేవలం యుద్ధమే అనేటువంటి ధోరణిలో కేంద్రం ఉందా, మీరు ఏమంటారు? అంటే కేంద్రానికి అక్కడ ఉండే వనరులు, ఖనిజ వనరులు ఎంత తొందరగా అయితే అంత తొందరగా తవ్వుకాలన్నది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడు. మనుషులు అడ్డం వచ్చినా, చెట్లు అడ్డం వచ్చినా మేము మొత్తంగా వాటిని తీసేసి మేము ఖనిజాలను మాత్రము అది ప్రైవేట్ కార్పొరేట్కి అప్పచెప్పాలని, దానికి రోడ్లు గీడ్లు ఆ ప్రయత్నాలను చేశారు. విషాదం ఏంటంటే అక్కడ ఉండే ఆదివాసీల పాపం వాళ్ళు సంపన్నమైనటువంటి ఒక సంపద మీద వాళ్ళు పాపం నివసిస్తున్నారు. వాళ్ళకి ఆ సంపదతో సంబంధం లేదు, ఆ సంపద తీసుకోవాలని వాళ్ళకి లేదు, కానీ వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. మీరు రేపు ఖనిజాల కొరకని, మీరు మైనింగ్ కొరకని వెళ్ళి ఒకసారి మ్యాసివ్ మైనింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళంతా నిర్వాసులు అవుతారు. ఆదివాసుల భయం వల్ల ఏమిటంటే మీరు ఖనిజ వనరులు తోవడానికి చేస్తే మా బ్రతికేం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి, ఇది ప్రభుత్వం అయినా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వము ఇవాళ మావోయిస్ట్ పార్టీకి పక్క పెడదాం, ఆదివాసులకు ఇది ఆ షెడ్యూల్ 5 ప్రకారం వాళ్ళ అనుమతి లేకుండా పోవడానికి లేదు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, పీసా ఉంది, ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆదివాసుల యొక్క హక్కులను పోరాటే చట్టాలు ఉన్నాయి. మరి మీరు అన్నట్టు ఈ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు మావోయిస్టులు అని చెప్తున్నారు. మరి ఒకవైపు వాళ్ళు శాంతి చర్చలు చేయాలి అంటున్నారు, ప్రభుత్వం ఏమో చేయము అంటుంది. ఒకవేళ శాంతి చర్చలు చేస్తే మరి ఈ హక్కులన్నీ కాలరాసే విధంగా ఉంటాయి ఖచ్చితంగా. శాంతి చర్చల వల్ల ఉపయోగం ఉంటుందా అసలు? అంటే అట్లా కాదు కదా. శాంతి చర్చలప్పుడు గతంలో జరిగిన శాంతి చర్చల్లో వాళ్ళు పెట్టిన డిమాండ్స్లో భూ సంస్కరణలు అడిగారు, భూమిని పంచాలి, అది వాళ్ళ మొదటి డిమాండ్. ప్రభుత్వం ఒక హై కమిషన్ వేసి ఒక హై పవర్ కమిటీ వేసి ఒక 10 లక్షల ఎకరాల భూమి దాకా వాళ్ళు సర్ప్లస్ ల్యాండ్ చేసుకొని కొంత భూమిని పంచారు. వీళ్ళు ఒకవేళ శాంతి చర్చలకు వస్తే మీరు ఖనిజ వనరుల విషయంలో ఖనిజ పాలసీ ఏదైతుందో ఆ పాలసీని పునరాలోచించండి అని అడగొచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి మొత్తంగా ఖనిజాలు ఎలా తీసుకోవాలి, అక్కడ ఏం సమస్యలు వస్తాయి, మనము ఒకవేళ నిజంగానే ఖనిజాలు తోగితే ఇక్కడ ఆదివాసులు ఒకవేళ నిర్వాసులు అయితే వాళ్లకు ఏమేమి మనం ప్రత్యామ్నాయం కల్పిస్తామని ఆ చర్చ అలా జరగవచ్చు. జరిగి శాంతియుతంగానే ఆదివాసీల యొక్క వాళ్ళ హక్కులను కాపాడుతూ ప్రభుత్వం ఒకవేళ పోతుందంటే అంతవరకు వీళ్ళు కాల్పుల విరమణ, మీరు ఖనిజ పాలసీ వచ్చేదాకా మేము కాల్పుల విరమణ పాటిస్తామని అనొచ్చు. అంటే ఈ విధమైన ప్రత్యామ్నాయాలు ఉంటాయి. కానీ ప్రత్యామ్నాయానికి ఏమాత్రము తోటుకోడి ఇవ్వకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ తరఫున పోయి అక్కడ మేము ఖనిజాలు తవ్వుతామనేది అది సమస్య. నేటి కాలం చూస్తున్నాం సార్, మొత్తం డిజిటల్ యుగం వచ్చేసింది, పిల్లలు యువత జెన్జీ కాలం అంటున్నాం దీన్ని. సో జెన్జీ కాలం మొత్తం ఆధునిక టెక్నాలజీ వైపు పరిగెడుతుంది. మన కోసం అంటే ఈ పిల్లల కోసమే మేము ఉద్యమాలు చేస్తున్న వైపు మరోవైపు మావోయిస్టులు చెప్తున్నారు, అంటే ఆదివాసీలు కావచ్చు వాళ్ళ నవతరం కోసం ఉద్యమం చేస్తున్నాం అంటున్నారు. సో ఈ నవతరానికి వాళ్ళు చేసే ఉద్యమం అర్థం కావట్లేదు. ఒకవైపు కేంద్ర కమిటీలో చాలామంది నేల కొరుగుతున్న పరిస్థితి ఉంది. మావోయిస్టు పార్టీ పరిస్థితి గురించి చెప్పాలంటే, ఫ్యూచర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అట్లా కాదు కదా, మావోయిస్ట్ పార్టీ అని మీరు కేవలము దాన్ని ఛత్తీస్గఢ్లో జరుగుతుందని అనడం చాలా తప్పు. 55 ఏళ్ళు అక్కడ ఉన్నది. మావోయిస్టు వెనక ఆదివాసుల మద్దతు లేకపోతే ఉద్యమం నిలవదు, ప్రజల మద్దతు లేకుండా ఈ ఉద్యమం కూడా నిలవదు. ఎక్కడెక్కడైతే ప్రజల మద్దతు సాధించలేకపోయారు అక్కడ ఉద్యమాలు, అవి శ్రీకాకుళం విషయంలో కానీ ఇక్కడ కూడా ఓవరాల్గానే ఆదివాసీ ప్రాంతాలు కానీ లేదా ప్రాంతీయ లేదా మిగతా ఒక ప్లేన్స్లో కానీ మీరు ఉద్యమం ఒకటి జరుగుతున్నది అన్నప్పుడు నవతరం ఒకవేళ వాళ్ళ చేత రాకపోతే ఉద్యమాలు ఆ విధంగానే క్షీణించిపోతాయి. కొన్ని ఉద్యమాలు నిలుస్తాయి, కొన్ని ఉద్యమాలు నిలవవు. ఈ ఉద్యమం కూడా మొత్తంగా ఏదో చివరి దాకా వెళ్ళి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అక్కడ దాకా పోవడానికి చాలా ఆటుపోట్లు ఉంటాయి. ఒకేసారి ఒక సమాజంలో మొత్తం మార్పు రాదు కనుక బహుశా తాత్కాలికంగా ఈ ఉద్యమము ఒకవేళ ఆగిపోయినట్టు, ఒకవేళ సాయుధ పోరాటం అనేది కాకుండా, సాయుధ పోరాటం అంటే అది దానికి ఇల్లీగల్ అని, కానీ ఆదివాసీలు ఎప్పుడో ఫార్మర్స్ ఉన్నారనుకోండి, ఫార్మర్సు రైతులు ఒక 2 ఏళ్ళైనా మేము పోరాటం చేస్తామని సిద్ధమై వచ్చారు. దానివల్ల ఏమైంది, ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం అసలు మాట్లాడమన్నారు, దాని గురించి మేము చర్చనే లేదన్నారు. దానికి కొన్ని చర్చలు జరిపారు కానీ తమ పాలసీ వెనక్కి తీసుకోమన్నారు.
అది గట్టిగానే ప్రభుత్వం తీసుకున్నది. కానీ అయినా వాళ్ళకు పెద్ద మద్దతు వచ్చింది. చివరిగా 3 చట్టాలు ఏవైతుందో వెనక్కి తీసుకోవచ్చు. అది ఎప్పుడో అక్కడ సాయుధ పోరాటం కాదు ఇది. అది ప్రజల యొక్క ఉద్యమం ద్వారా చేశారు. బహుశా ఆదివాసీ ప్రాంతాల ఛత్తీస్గఢ్లో కూడా మావోయిస్ట్ పార్టీ ద్వారానే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆదివాసీలు తమ అంటే ఒక శాంతియుత పోరాటం ద్వారా వాళ్ళు ఒకవేళ ఈ ఖనిజ పాలసీ మాకు తెచ్చేదాకా ఒకవేళ మావోయిస్ట్ అక్కడ నుంచి లేరనుకుందాము, లేకపోయినప్పుడు మీరు ఖనిజాల కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఆదివాసులు వాళ్ళు ఒక ఉద్యమం చేశారనుకోండి, శాంతియుత ఉద్యమం, అప్పుడు ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకొస్తుంది. ఒకవేళ సాయుధ పోరాటం కాకపోతే శాంతియుతమైన ఉద్యమాలు. మావోయిస్ట్ పార్టీ గురించి మాట్లాడుకుంటే నిన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను పేరుతో విడుదలైనటువంటి ఆ ప్రకటన అది ఆయన వ్యక్తిగతం అని చెప్పి మరో ఇద్దరు కడారి సత్యనారాయణ కావచ్చు, కట్ట రామచంద్రరెడ్డి వికల్ప పేరుతో మరో అభయ లేఖ విడుదల చేశారు. అసలు ఆయన వ్యక్తిగతం నిర్ణయం అది అంటూ ఆయనను సస్పెండ్ చేసినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఒకవైపు మావోయిస్ట్ పార్టీలో గందరగోళం నెలకొంటుంది, మరోవైపు సాయుధ పోరాటాన్ని పక్కన పెట్టాలి అని కొంతమంది మావోయిస్టులు చెప్తున్నారు. ఈ ఏకంగా మరో ఇద్దరు మావోయిస్టులు ఒకటే ప్లేస్లో చనిపోయి కనిపించారు. ఈ కేంద్ర కమిటీ సభ్యులు చనిపోవడము, అలాగే నెక్స్ట్ భవిష్యత్తు మావోయిస్టు పార్టీ ఎట్లా ఎదగడము, సో దీనికి సంబంధించి మీ కామెంట్ ఏంటి? అంటే నేను ఏంటంటే ఏ పోరాటాలైనా శ్రీకాకుళంలో పోరాటం వచ్చింది, పోరాటము ఆగిపోయింది. తెలంగాణలో దాదాపు పోరాటం ఆగిపోయింది. నక్సల్బరీ ఉద్యమమే వచ్చిన చోట ఆగిపోయింది. లేదా ఇప్పుడు వేరే ప్రాంతాల్లో నార్త్ ఈస్ట్లో చూస్తే నాగాల్యాండ్లో పోరాటము అది సాయుధ పోరాటమే, కానీ తాత్కాలికంగా వాళ్ళకు ఒక శాంతి చర్చలు జరిగింది. వాళ్ళు ఆయుధాలు మొదలలేదు, నాగాల్యాండ్ వాళ్ళు ఆయుధాలు మొదలలేదు, ఒక పీస్ ట్రీటీ ఉంది. ఇట్లా భిన్నమైనటువంటి అనుభవాలు ఉంటాయి. కనుక ఇక్కడ నాకు ప్రత్యేకంగా ఒక పౌర హక్కులకు చెందినవాడుగా మావోయిస్ట్ ఉద్యమం ఉంటుందా ఉండదా అనేటువంటి ప్రశ్న కాదు. అక్కడ ఉండేటువంటి ఆదివాసీల యొక్క భవిష్యత్తు ఏమిటి? ఈ దేశంలో ఆదివాసులు 200 ఏళ్ళ నుంచి ఇప్పుడే కాదు, 200 ఏళ్ళ నుంచి బిర్సా ముండా నుంచో పోరాటం చేస్తారు. పార్టీలో అంతర్గత యుద్ధం ఏమైనా జరుగుతుందా? అంతర్గతంగా ఏమైనా కుమ్ములాట్లు ఉండొచ్చు. ఇప్పుడు సాధారణంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నప్పుడు పార్టీ కలిసే అవకాశం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు పరిష్కరించుకుంటారు. 2 లైన్స్ పెట్టి చర్చించుకొని ఇప్పుడు కలిసే పరిస్థితి లేదు కాబట్టి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ఏది నిజమైన అభిప్రాయం, ఎవరి స్టాండ్ కరెక్ట్ అనేది మనం ఏం చెప్పలేము. ఆ ఉత్తరాలు కరెక్టా కాదా, ఆ విశ్వసనీయమా కాదా అని కూడా చెప్పలేము. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసి అంటే కేవలం మావోయిస్ట్ మీద చర్చ కాదు. నేను అనుకోండి మావోయిస్టులు అక్కడ ఏం కొట్లాడుతున్నారు? వాళ్ళు కొట్లాడిన ఆదివాసుల హక్కుల కొరకు, వాళ్ళు ఏమి ఇంకా వేరే లక్ష్యం ఏం లేదు, ఆదివాసుల హక్కుల కొరకు పోరాడుతున్నారు. ఆదివాసీ హక్కులని కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, ఎందుకంటే రాజ్యాంగంలో రాసింది కనుక. కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టి మేము రాజ్యాంగాన్ని కూడా మేము అసలు ఖాతం చేయం, మేము ఇప్పుడు మైనింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వం స్టాండ్ కరెక్టా కాదనేది సమాజం తెలుసుకోవాలి. అయినప్పుడు మొత్తం భారత సమాజంలో ఒక చర్చ జరిగి ఆదివాసులకు ఇంత అన్యాయం జరిగిందనో లేక మిగతా ప్రాంతాలు జరిగినప్పుడు బహుశా భారతీయ జనతా పార్టీ దాన్ని రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. మీకున్న అనుభవం, మీరు చూసినటువంటి అనుభవం ప్రకారం మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు వెళ్తున్నటువంటి విధానం ప్రకారం ఒక్కొక్క సభ్యుడిని కోల్పోతున్నారు. సో నెక్స్ట్ వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? స్ట్రాటజీ నాకు తెలియదు. నేను అకాడమిక్, నేను ఎప్పుడైనా విశ్లేషించేవాడిని. అక్కడ ఏం జరుగుతుంది, ఆ విశ్లేషణ నుంచి వచ్చిన సమాచారం బట్టి మనం విశ్లేషిస్తాం. వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది. అది మన పని కాదు, మనం చేయలేము, మనకు అనుభవం లేదు కాబట్టి మనం ఏం చేయలేము. మనం చేయగలిగిందల్లా శాంతి చర్చలు జరగాలి, ఆదివాసుల హక్కులు కాపాడాలి. దానికి మావోయిస్ట్ పార్టీ అక్కడ ఆదివాసుల హక్కుల కొరకని పోరాడుతున్నది అనేది సమాజంలో చాలామంది విశ్వసిస్తున్నారు. నేను కూడా వాళ్ళు ఆదివాసుల హక్కులు, లేకపోతే వేరే వాళ్ళకేం లక్ష్యం లేదు, వేరే లక్ష్యమేం లేదు. యాజ్ ఇట్ ఈ స్టాండ్స్ ఆదివాసుల యొక్క క్రమంలో కోసదాదా అలాగే వికల్ప్ ఇద్దరు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు ఒకటే చోట ఎన్కౌంటర్ జరిగినట్టు వార్తలు ఉన్నాయి, కనిపించాయి మనకు. సో దానిపైన ఏం చెప్తారు? ఏం లేదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. ఇవాళ ఎక్కడున్నారో కనుక్కోవడానికి డ్రోన్స్ ఉన్నాయి, కొత్త జ్ఞానం వచ్చింది, దానివల్ల నష్టము విపరీతంగా జరుగుతున్నది. అంటే మీ టెక్నాలజీలో వచ్చిన మార్పు ఏదైతుందో, మనిషి ఎక్కడున్నాడో
మీరు ఇజ్రాయెల్ వాడు హమాస్ అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గరికి లీడర్ను చంపారు. ఎక్కడి నుంచో దూరం. అంతర్గత కుమ్ములాటల వల్ల కోవట్ ఆపరేషన్ ఎక్కువగా నడుస్తుంది, వాళ్ళ సమాచారం ఎక్కువగా తెలుస్తుంది ఈ మధ్యలో అనేటువంటి చెప్తారు. ఆ వివరాలు మనకేం తెలియవు. మనకు తెలిసిన మీకేం తెలుసో నాకంతే తెలుసు. కానీ నేను ఆ ఉద్యమాన్ని చూసిన వాడుగా, ఆసక్తిగా ఉన్నవాడుగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, వాళ్ళు శాంతిచర్చలు అని అనౌన్స్ చేస్తున్నాయి. వాళ్ళు శాంతిచర్చలకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనము దాని కొరకు శాంతిచర్చ చేస్తే ఆదివాసుల హక్కులు కాపాడబడతాయి. మావోయిస్టులకు ఏం హక్కులున్నాయి? మావోయిస్టులకు ఉన్న లక్ష్యాలు ఏమిటి? వాళ్ళ లక్ష్యాలలో బహుశా ఆదివాసులను కాపాడము, ఆదివాసీ హక్కులను కాపాడడం. ఇవాళ దేశవ్యాప్తంగా ఆదివాసుల చోటనే వీళ్ళు ఉన్నారు, వేరే బయట మైదాన ప్రాంతాలు లేరు. అంటే ఏంటి? వాళ్ళ ఆదివాసీల హక్కులు కాపాడడం అనేది వాళ్ళు అనుకుంటున్నారు లక్ష్యం. మనకు ఆదివాసీ హక్కుల కాపాడడం చాలా అవసరం. సాయుధ పోరాటం ఉంటుందా? సాయుధ పోరాటం సఫలమవుతుందా? సాయుధ పోరాటం అంతిమంగా అధికారంలోకి వస్తుందా? ఇవన్నీ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు. ఇవాళ మనము ఇప్పుడున్న సందర్భంలో మనం ఏం చెప్పలేము. కానీ ఆదివాసీలు ఈ దేశంలో 200 ఏళ్ళ నుంచి పోరాడి కొన్ని హక్కులు సాధించుకున్నారు. ఆ హక్కులను కాపాడవలసిన అవసరము, గౌరవించిన అవసరము ప్రభుత్వానికి ఉన్నది. అలాగే అక్కడ శాంతి వస్తుంది ఆ ప్రాంతాల్లో. అయితే మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఏదైతే ఆదివాసీల కోసం పోరాడుతుంది, సో ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం ఉన్నా లేకున్నా వాళ్ళు ఆదివాసీలు వాళ్ళ హక్కులు పొందాలంటే ఆదివాసీలు అయితే వారైనా వారి నుంచి వచ్చేటువంటి ఉద్యమాన్నైనా అటు ప్రభుత్వాలు ఎదుర్కోక తప్పదు. సో ఖచ్చితంగా ఆదివాసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మొదట చర్చిస్తే ఎక్కడైనా కూడా శాంతి అనేటువంటిది నెలకొంటుంది. శాంతి కోసమే అందరం తప్పిస్తున్నాం కాబట్టి అది జరగాలంటే కేంద్రం నుంచైనా ఎక్కడి నుంచైనా పిలుపు రావాలి. ఈ ఏదైతే జరుగుతున్నటువంటి యుద్ధం ఇదంతా ఆగాలంటే మొదట అక్కడ ఉండేటువంటి ఎవరైతే అణచివేయబడుతున్నటువంటి వర్గాలు ఉంటే వారికి న్యాయం జరగాలి అనేటువంటిది ప్రొఫెసర్ హరగోపాల్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో కలిసి సాక్షి న్యూస్ హైదరాబాద్.